అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వంకాయ ఫ్రై నేను ఎట్లా చేస్తానో చూపిద్దామని వచ్చేసినబ్బా. సింపుల్గా ఈజీగా మంచిగా చేస్తా నేను. ఇవి ఊరు నుండి వంకాయలు తీసుకొచ్చినమాట. ఊర్లో మా ఇంటి పక్కకు అత్తమ్మ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకొచ్చిన ఈ వంకాయలు అడగంగానే ఇచ్చింది మా అత్తమ్మ. నేనైతే జరంత ఎక్కువనే పోసేసుకోరి, జీలకర్ర ఆవాలు, కాజు, మినపప్పు, పచ్చిమిర్చి అన్ని ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోరబ్బా. 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా నల్లగొట్టి ఇందులోనే వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలబ్బా. మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకోరి. ఇక ఈ వంకాయకైతే ముండ్లు ఎన్ని ఉన్నాయో చూడరబ్బా. వంకాయలకు అన్నిటికీ ముండ్లు ఉంటాయి. ముండ్ల వంకాయ వండుతున్నా అనమాట. ఈ ముండ్లన్నీ తీసేసి కడిగి ఇట్లా కోసి పక్కన పెట్టేసిన వంకాయలు మంచిగా కట్ చేసుకున్న తర్వాత ఇట్లా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇంట్లోనే టమాటా, ఉప్పు, కారము, పసుపు, అల్లం ఎల్లిగడ్డ వేసేసుకొని మంచిగా మగ్గించుకోవాలబ్బా. ఇంకో 5 నుండి 10 నిమిషాలు. నల్ల వంకాయలు అయితే కండర ఉంటున్నాయి అబ్బా. అందుకని చెప్పేసి నీళ్ళైతే బొయ్యకూరి, ఎసరు అస్సలు పోయకూడదు, నూనెలనే ఉడికియాలి. దగ్గరికి మగ్గనియాలన్నమాట. 10 నుండి 15 నిమిషాలు అయితే తొందరగా మగ్గిపోతుంది. చూస్తున్నారు కదా. ఈరోజు అయితే టాపిక్ ఏంటంటే బ్లడీ మేరీ సినిమా చూసిరాబ్బా. నాకైతే మస్తు నచ్చింది సినిమా అయితే. అందులో హీరోయిన్ చెప్పే లాస్ట్ డైలాగ్ అయితే మస్తు అనిపించింది. కాలానికి విపరీతమైన మెమరీ పవర్ ఉంటుంది, మనం ఏది ఇస్తే అదే ఇచ్చేస్తుందని ఒక డైలాగ్ చెప్తుంది అబ్బా. హీరోయిన్ అయితే మస్తు నచ్చింది నాకు. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే విషయమే అబ్బా. కాలానికి మెమరీ పవర్ అయితే నిజంగా ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే మనము తప్పులు చేస్తే తప్పులన్నీ కూడా ఎత్తి చూపడానికి ఏదో ఒక టైంలో మళ్ళీ అవి రిటర్న్లు వచ్చేస్తుంటాయి. మనము మంచి పనులు చేస్తే కూడా అవన్నీ కూడా మంచి రూపంలో మనకు తిరిగి వస్తూనే ఉంటాయి. మీరేమంటారబ్బా? నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి. ఫస్ట్ అయితే మీరు బ్లడీ మేరీ సినిమా చూడరబ్బా, చాలా బాగుంటుంది. ఫిజికల్ డిఫెక్ట్ ఉండడం వల్ల మనం సక్సెస్ కాలేము అని అనుకుంటారు చాలామంది. కానీ అదేం కాదబ్బా. ఫిజికల్ డిఫెక్ట్ ఉన్నా కానీ మనము సక్సెస్ కావచ్చు లైఫ్లో. నాకైతే ఆ కాన్సెప్ట్ అయితే మస్తు నచ్చింది. ఒక లైక్ కొట్టురబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.